చేస్తే మన టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓడిస్తే ఒకటి 300 సీట్లు వస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్ 600 తగ్గుతుంది. రైతు మాకు భూతం చేయాలనేటువంటి మాట అదే పదే అక్కడ దాన్ని ఎక్కడ చూస్తారు. మీకు ఓటేయాలంటే ఎందుకు ఓటేయాలి, ఏం చెప్తారు ప్రజలు? ఇప్పుడు కేసీఆర్ ఏంటంటే ఆయన భయపడుకుంటూ ఆ భయాన్ని కప్పుపుచ్చుకోవడానికి ప్రజల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. చరిత్రలో ఎప్పుడన్నా 75 రూపాయలు పెన్షన్ ఉంది, అది 200కి పెరిగింది. 200ది 1000 రూపాయలు అయింది, 1000ది 2000 రూపాయలు అయింది. ఎక్కడైనా పెన్షన్ తగ్గిందా? లబ్ధిదారులు ఏమన్నా తగ్గిర్రా? కాబట్టి కేసీఆర్ పెన్షన్ తగ్గుతుందని చెప్పడం అనేది పచ్చి అబద్ధము. కేసీఆర్ తాత జాగీర్ కాదు, బీజేపీ వాళ్ళ తాత జాగీర్ కాదు తగ్గించడానికి. పేదల సంక్షేమం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. గవర్నమెంట్స్ ఆర్ వెల్ఫేర్ గవర్నమెంట్స్. సంక్షేమాన్ని నడపడమే ప్రభుత్వంలో యొక్క ప్రాథమిక బాధ్యత. కాబట్టి పెన్షన్ అనేది తగ్గదు. రెండవది, కేసీఆర్ బలహీనపడితే ప్రజలు బలహీనపడ్డట్టు కాదు. రావణాసురుడు చచ్చిపోతే ఏమైనా మంచి వాళ్ళకు నష్టం జరిగిందా? దుర్యోధనుడు కుప్పగూలితే ఏమైనా నష్టం జరిగిందా? బిల్లా రంగాలను ఉరేస్తే ప్రజాస్వామ్యం ఏమైనా చచ్చిపోయిందా? కేసీఆర్ ఓడిపోతే కూడా అంతే. కేసీఆర్ ఓడిపోతే ప్రజలకు మేలు జరుగుద్ది, కేసీఆర్ కుటుంబానికి నష్టం జరుగుద్ది, అంతవరకు కరెక్టు. ఇక మాకు ఓటేస్తే అని అంటారు కదా, 8 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు 400 రూపాయలు ఉన్న సిలిండరు 1100 రూపాయలు అయింది, 60 రూపాయలు ఉన్న పెట్రోలు 110 రూపాయలు అయింది. డీజిల్ పరిస్థితి అంతే. ఉప్పు, పప్పు, బెల్లము, చింతపండు, నిన్నమన్న పాలు పెరుగు మీద కూడా జిఎస్టీ తీసుకొచ్చి పేద ప్రజల జీవితాలను పూర్తిగా దోసుకుంటున్నాడు. కాబట్టి 8 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి దోపిడీకి ఈ 8 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం 80 లక్షల కోట్ల రూపాయల అప్పు మోపింది దేశం మీద. అంటే దాదాపుగా ప్రతి పౌరుడు మీద నరేంద్ర మోడీ గారు 75,000 రూపాయల అప్పు తీసుకొచ్చిండు. కేసీఆర్ 4 లక్షల కోట్ల అప్పు తీసుకొస్తే 8 ఏళ్ళ నరేంద్ర మోడీ గారు 80 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చిండు దేశ ప్రజల మీద. ఇది ఎవరు చర్చిస్తలేరు, ఎవరికి తెలియనిస్తలేరు. సో వీళ్ళకు గుణపాఠం చెప్పాలంటే అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దళితుల 3 ఎకరాల భూమి, ఇంటికొక ఉద్యోగం, 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ, రైతు బంధు పథకం సక్రమంగా అమలు కాకపోవడం, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వకపోవడం, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వకపోవడం, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి కట్టకపోవడం, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇవ్వకపోవడం, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వకపోవడం, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇవ్వకపోవడం, ఇలా ఎకరు పెట్టుకుంటూ పోతే రాత్రి వరకు చెప్పొచ్చు కేసీఆర్ మోసాలని. ఇక దళిత బంధు, గిరిజన బంధు, ఇంకా మిగతా బంధు కార్యక్రమాలు మళ్ళీ అదొక భాగం. ఇన్ని విషయాలలో ఇవాళ ఛత్తీస్గఢ్లో అదేవిధంగా రాజస్థాన్లో జిఎస్టీ తగ్గించి లీటర్కు 8 నుంచి 10 రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద మేము ధర తగ్గించినాం కాంగ్రెస్ అధికారంలో ఉన్న దగ్గర. ఉద్యోగులకు నేను గుర్తు చేస్తున్నా, మా ప్రభుత్వం ఉన్న 2 రాష్ట్రాలలో సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చినాం. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసిన ప్రభుత్వాలు ఏవైనా ఉన్నాయంటే రాజస్థాన్ అండ్ ఛత్తీస్గఢ్. కాంగ్రెస్ సంపూర్ణంగా అధికారంలో ఉన్న 2 రాష్ట్రాలలో ఉద్యోగులకు సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగులను మేము ఆదుకున్నాము. కాబట్టి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను గెలిపించడం ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే టీఆర్ఎస్కు బీజేపీకి గుణపాఠం చెప్పడానికి ప్రజలకు ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒక్క దెబ్బకు 2 పిట్టలు, ఒక్క దెబ్బ కొడితే 2 పిట్టలకు తగులుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.